మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. అమలాపురంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్స్ ఒక వివాదాస్పదమైనవి. అవి అక్కడ దళితులందరూ కూడా దాన్ని చింపేసి చాలా పెద్ద వివాదంలాగా గొడవలు జరిగినట్టు అనిపిస్తుంది. అసలు ఆ బ్యానర్లో ఏమున్నాయి, అసలు ఈ గొడవ ఏంటి సార్? కోనసీమలో అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మామూలుగా పవన్ కళ్యాణ్కి చాలా స్ట్రాంగ్ పట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాపు పాపులేషన్ బలంగా ఉంటుంది కాబట్టి ఒక రకంగా అధికారంలోకి ఎవరు రావాలని నిర్ణయించేది కూడా ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ఓటర్లు. అలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అక్కడ కోనసీమలోనే కంప్లీట్ ఒక వర్గం నుంచి చాలా తీవ్ర వ్యతిరేకత రావడం కారణం ఏంటంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్న అక్కడ బ్యానర్లు కట్టారు. అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో అప్పనపల్లి అనే ఒక గ్రామం ఉంది. అక్కడ వీళ్ళు ఓజీ పోస్టర్లు పెట్టి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి అక్కడ ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఒక స్లోగన్ పెట్టారు. అదేంటంటే మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అని పెట్టారు. సో దాంతోపాటు ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే అని కూడా పెట్టారు. దీన్ని దళితులను ఉద్దేశించే ఇది అన్నారు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళని ఉద్దేశించి అనేంత దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు కూడా అంబేద్కర్ పేరు పెట్టకూడదు, దళితుడి పేరు ఎందుకు పెడతారు మా జిల్లాకి, ఇక్కడ ఏమన్నా దళితులే ఉండారా అనే స్థాయిలో అక్కడ తిరుగుబాటు కూడా వచ్చింది. అప్పుడు కూడా దళిత నాయకులు అంబేద్కరిస్టులు అక్కడ ఉద్యమాలు చేశారు ఈ పేరే ఉండాలని. సో అంటే ఎవరెవరి పేర్లు పెడుతున్నప్పుడు ఒక నేషనల్ లెవెల్లో రాజ్యాంగాన్ని రాసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి ఏంటి, అంటరాని వాళ్ళలాగా ఎందుకు చూస్తున్నారు, పైగా అంబేద్కర్ దళితుల్లాగా ఎందుకు చూస్తున్నారు అనేది అప్పుడు విమర్శలు వచ్చాయి. సో ఆ కాంటెక్స్లో ఇప్పుడు వీళ్ళైతే ఎవరినైనా రాయలేదు కానీ మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం అంటే దళితుల్ని అన్నారు అనేది వీళ్ళు దళితులు దాన్ని ఓన్ చేసుకున్నారు. సో ఓన్ చేసుకొని దాన్ని నిన్నంతా అక్కడ రచ్చ అయింది. దళితులంతా కూడా పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇది ఇలాంటిది కరెక్ట్ కాదు, గతంలో జగన్ సంబంధించిన వాళ్ళు రప్ప నరుకుతాం అన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు. దాని మీద వాళ్ళ ఆ బ్యానర్ పట్టుకున్న అతన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. మరి జగన్ మనుషులేమో రప్ప నరుకుతామని అది సినిమా డైలాగ్ యాక్చువల్. అది పెడితేమో మీ ఇంత ఉద్రేకంతో పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు. ఇప్పుడేమో మీరంతా మీ స్థాయి అంతా పండబెడతాం కొడకల్లారా అని రాస్తే పవన్ కళ్యాణ్ అసలు రెస్పాండ్ కూడా కాలేదు. దళితుల పట్ల ఇంత అహంకారం ఉందా పవన్ కళ్యాణ్ కన్నా రీతిలో ఇది పవన్ కళ్యాణ్ కూడా నష్టం చేస్తుంది. యాటిట్యూడ్ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. దేనికి స్పందిస్తున్నాడు పవన్ కళ్యాణ్, దేనికి స్పందించలేదని చూస్తుంటారు. అంటే జగన్ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైనా పెడితే మాత్రం వాళ్ళ అరాచకవాదులని మీడియా అంతా, తెలుగుదేశం మీడియా అంతా అని దాని మీద డిస్కషన్లు రప్ప నరుకుతాం అనే దాని మీద, దీని మీద అసలు ఎవడు పట్టించుకోకుండా ఇది మామూలు అన్నట్టు, పైగా సమర్థన కూడా మిమ్మల్ని అనలేదు వైసీపీ వాళ్ళని అన్నామని. వైసీపీ వాళ్ళని అనొచ్చా మీరు? మరి వైసీపీ వాళ్ళు ఎవరిని అన్నారు? కూటమి వాళ్ళని అన్నారు. కూటమి వాళ్ళని అంటే మాత్రం మీరు కేసులు పెడతారు, వాళ్ళని అరెస్టులు చేస్తారు, దాని మీద 24 hours డిస్కషన్ చేస్తారు, బ్రేకింగ్ న్యూస్లు ఇస్తారు, ఫ్రంట్ పేజీలో రాస్తారు. కానీ అదే ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు పెడితే మాత్రం అసలు ఇదంతా కామనే కదా, దాంట్లో ఏముంది, గతంలో తారక్ సీమ అని పెట్టలేదా, మహేష్ బాబు సీమ అని పెట్టలేదా, ఇవన్నీ వాళ్ళు కౌంటర్ అటాక్ అనేది చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు దళితులు హర్ట్ అవుతున్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి నువ్వు పెట్టావా లేదనేది పక్కన పెడితే వాళ్ళకి తగిలింది. అది నువ్వు బాణం ఎవరి మీద వేసావు అనేది పక్కన పెడితే వాళ్ళకి తగిలినప్పుడు దానికి స్పందించి పాజిటివ్గా సారీ చెప్పి ఇలా చేయొద్దు అనేది పవన్ కళ్యాణ్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ నేను డే 1 నుంచి కూడా చెప్తుంటాను, ఎప్పుడు కూడా ఆయన జీవితంలో వాళ్ళ ఫ్యాన్స్కి బుద్ధి చెప్పడం అనేది ఆయన చేయడు. ఆయనకి ఎప్పుడన్నా విసుగొచ్చినప్పుడు అరవద్దని ఇట్లా చెప్పడం తప్ప ఒక పాలసీ పరంగా చేయడు. పైగా రెచ్చగొడతాడు. మొన్న సినిమా అప్పుడు కూడా మీరు ఎదురు దాడి చేయండి సినిమాను విమర్శిస్తే అని ఓపెన్గా ఆయనే మాట్లాడు. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు. నేను ముందు నుంచి చెప్తున్న వాళ్ళ ఫ్యాన్స్ అలా ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి అది మైనస్ ప్లస్ కూడా. కాకపోతే ఆయన ప్లస్ అనే నమ్ముతున్నాడు. ఎందుకంటే అలాంటి ఒక ఇది లేకపోతే నన్ను ఎవడు క్యార్ చేయరు అనేది ఆయన నమ్ముతున్నాడు. కానీ రాజకీయంగా అది ఫ్యాన్ అసోసియేషన్స్ అలాగే ఉంటారు జనరల్గా.
ఎందుకంటే గుడ్డి ప్రేమ ఉంటుంది, ఒక ఐడియల్ హీ ఐడియల్ అంటారు, ఒక హీ ఐడియల్ కావాలి యూత్కి. ముఖ్యంగా ఫ్రంట్ కార్టల్ ఇంకా డెవలప్ అవ్వని ఒక టీనేజ్ బ్యాచ్కి ఒక ఐడియల్ వర్షిప్ కావాలా, ఒక హీరోయిక్ ఇది కావాలి. అది స్టార్లకు అందరికీ ఉంటుంది, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ కల్చర్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినాక తన అభిమానుల్ని, తన క్యాడర్ని పొలిటిసైజ్ చేయాలి, వాళ్ళని పొలిటికల్ క్యాడర్గా మార్చాలి. వాళ్ళని అరాచకమైన అభిమానులుగా ఉంచేయకూడదు. వాళ్ళని సుశిక్షితులైన వెల్ ట్రైన్డ్ పొలిటికల్ క్యాడర్గా మార్చాలి. అది ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు నామకే వస్తే 1-2 పొలిటికల్ క్లాసులు చెప్పడం తప్ప, అదే నీకు చంద్రబాబు అయినా జగన్ అయినా లేకపోతే కమ్యూనిస్ట్, ఈ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీల్లో మంచి క్యాడర్ ఉంటుంది. అట్లాగే బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళకు కూడా స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేస్ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి అసలు ఐడియాలజీని లేదు. ఆయన మొన్న కూడా కామెడీగా నాకు అది ఐడియాలజీ బేస్డ్ పార్టీ అన్నాడు. ఏ ఐడియాలజీ బాబు అని అందరూ కామెంట్లు పెట్టారు. అంటే అతను ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయాడు. మామూలుగా అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళరు. విధాన నిర్ణయాలు కాకుండా రాజకీయ అవసరాల కోసం కలవడం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన కమ్యూనిస్టులతో కలిశాడు, బీజేపీతో కలిశాడు, కానీ బీజేపీ ఐడియాలజీని ఆయన మోయలేదు ఎప్పుడు. చంద్రబాబు ఆయన మ్యాక్సిమం ఆయనకు వీలైనంత వరకు సెక్యులర్గా ఉండడానికే ట్రై చేశాడు. అప్పుడప్పుడు జగన్ వల్ల కొన్ని గిళ్ళు మాట్లాడేవాడు, కానీ బేసిక్గా తెలుగుదేశం ఐడియాలజీ అనేది సెక్యులర్ ఐడియాలజీ. కానీ పవన్ కళ్యాణ్కి అసలు ఒక విధానమే లేదు, ఒక ఐడియాలజీ లేదు. ఆయన కంప్లీట్గా ఓసరి వీళ్ళలాగా రంగులు మార్చేయడం అనేది మనకు కనబడుతుంది. కవిత కూడా అదే ఇచ్చింది. ఇప్పుడు కవిత ఇది చేయడంతో ఇప్పుడు కవిత మీద కూడా వాళ్ళు విపరీతంగా నెగిటివ్ కామెంట్లు ట్రోల్ చేస్తున్నారు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన బేస్ ఏదైతే ఉందో కోస్తా బేస్, ఆ బేస్లో తన అభిమానుల్ని దూరం చేసుకోవడం అనే ధోరణి ఇప్పుడు కనబడుతుంది. సో అందుకనే ఆయన బర్త్డే కావచ్చు, అంతకుముందు జరిగిన సేనాని కావచ్చు, ఇవన్నీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. అభిమానులు ఉండొచ్చు, కానీ అది పొలిటికల్గా నీకు కన్వర్ట్ అయ్యి నీకు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలి, నీకు స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ ఉండాలి. అది లేదు ముందు నుంచి కూడా. పవన్ కళ్యాణ్కి అసలు పార్టీ నిర్మాణమే లేదు. ఏదో నలుగురిని పెట్టడం, వాళ్ళని ఏదో పిలవడం, ఆ పేర్లు ఫ్యాన్సీ పేర్లు పెట్టడం, వీర మహిళలు అనడం, ఇది అనడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ అనేది పవన్ కళ్యాణ్కి లేదు. అందుకని మనకి లీడర్షిప్ అనేది కూడా ఎదగలేదు అన్నమాట. సో అందువల్ల దళితుల వ్యతిరేకత అనేది బలంగా వచ్చినట్టు కనబడుతుంది. థ్యాంక్ యూ సార్.